నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గత 10 రోజులుగా ఏ వార్తాపత్రికల్లో చూసినా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పరిశీలిస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపితే ఏం జరుగుతుంది అనే దానికి నిదర్శనం నిన్న రామంతాపూర్లో 6 మృతి చెందిన సంఘటన. ఈ ప్రభుత్వం నామ్కే వాస్తేనా అని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. విద్యుత్ ఘాతానికి రామంతాపూర్లో 6 మృతి చెందిన సంఘటనకు నిరసనగా రామంతాపూర్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో బీఆర్ఎస్ ఉప్పల్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అదే ఫస్ట్ బయట తీసుకునే చిన్న చింతకుంట మండలంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న చింతకుంట మండలం తహసీల్దార్ ఎల్లయ్య, ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాఖన్, మండే డెంగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కటింగ్ చేసి మండలంలోని ఫోటోగ్రాఫర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సి యాహోబ్, జిల్లా సభ్యులు రఫీక్, కోశాధికారి నజీర్, నాయకులు రాఘవేందర్, ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.
జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు నగరంలోని గీతాభవన్ ప్రాంగణంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు గొట్టె ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రితీష్ రావు మరియు యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సీఈఆర్టీ ద్వారా విడుదలైన కొత్త మాడ్యూల్ను నిరసిస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీకాంత్, బత్తిని విష్ణు, కరీంనగర్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ జకుల అఖిలేష్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ బుర్రా రాహుల్, పంద్రాల సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన పిలుపు మేరకు ఇది ఏదైతే ఎన్సీఈఆర్టీ మాడ్యూల్లో బీజేపీ మరి వారి యొక్క ప్రతిబంధిస్తూ భారతదేశం యొక్క చరిత్రని తిరగరాసే ఒక ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఈరోజు. ఎందుకంటే చరిత్రను చరిత్రలాగా ఉంచాలి, కానీ ఈ ఆర్ఎస్ఎస్ ఏదైతే తీవ్ర మత విద్వేషాలను రెచ్చగొడుతూ మన భారతదేశంలో అసలు జరిగిన హిస్టరీ ఏంది అనేది ఈరోజు ఉన్న పిల్లలకు అర్థం కాకుండా కాంగ్రెస్ పార్టీ బట్టి ఒక హేట్రేట్ పెంచే విధంగా ఈ మాడ్యూల్ని చేంజ్ చేసి కావాలని అవాస్తవాలను వాస్తవాలుగా ప్రకటించి ఆ మాడ్యూల్లో పొందడం జరిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కడెం ప్రాజెక్టును మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు అధికారులు మంత్రికి నివేదించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా పంట పొలాలు, గృహాలు, రహదారులు నష్టపోయామని, సర్వే అనంతరం బాధితులకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. Actually, 700 out of that 692 are implemented. So 7 gap was last 2 days, 2.5 TMC water already released. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో శ్రావణ శుక్రవారంలో ఆఖరి శుక్రవారమైన ఈ నెల 22వ తేదీన చైర్మన్ ఐవి రోహిత్, ఈవో ఈర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సత్యదేవుని కృపకు పాత్రులు కావాలని సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఊలూరి త్రిమూర్తులు, ఆడారి అరుణ్ కుమారి, కృష్ణ తులసి, నాగమణి, సూర్యకుమారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నవరం దేవస్థానంలో ఈ నెల 22ని వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయని కనుక భక్తులందరూ పాల్గొనాలని కోరుకున్నాను. భక్తులు తెచ్చుకొని కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు తెచ్చుకోండి. దేవస్థానం ఉచితంగా జాకెట్ ముక్క, రూపు, ప్రసాదం ఇస్తామండి. ఇదంతా యువ గారు, చైర్మన్ గారు వారి రాష్ట్రంలో జరుగుతుంది. వార్డు శుక్రవారమ్మ అందరూ రావాలని కోరుతున్నాం. అందరినీ తీసుకురా, అందరూ మనం జరిగింది. వార్డు శుక్రవారమ్మ అన్నవరం వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయండి. మహిళా భక్తులందరూ పాల్గొనాలని కోరుతున్నాండి. భక్తులు తెచ్చుకోవాలండి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామ పంచాయతీలో టీడీపీ మండల నాయకులు ఆలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
గ్రామంలోని అన్ని సైడ్ కాలువల నుంచి మురుగును తీసి గ్రామానికి దూరంగా పడవేయటం, బ్లీచింగ్ సున్నం చల్లటం, ఫాగింగ్ చేయటం వంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీ కార్యదర్శి మోహన్ రంగారావు తెలిపి ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బెండపల్లి 30వ వార్డులో భారీ వర్షాల కారణంగా 2 ఇండ్లు కూలిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కూలిన ఇండ్ల యజమానులు ఎండి అమీరుద్దీన్ శారీరక వైకల్యం కలిగిన వారు మరియు ఎండి లతీఫ్ ఆటో డ్రైవర్గా గుర్తించారు. ఘటనా సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానిక యువతీ యువకులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖకు సమాచారం అందించారు. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మరింత ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగరావు కూలిన ఇండ్లను పరిశీలించి బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. అదే బెడ్ అల్లనే పడుకున్నాం మేము. అదే బెడ్ కాలేదు, ఏం తాకలేదు. ఇది కాబట్టి సార్ మాకు ఎట్లయినా ఆర్థిక సహాయం చేయాలని భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ను నిలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగం ప్రోత్సాహానికి అవసరమైన చేయూతనందిస్తామని ఆయన తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్కు సంబంధించి వెంకట్, శ్రీనివాస్, టీం సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, సింగర్ రోహిత్లను సన్మానించారు. కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్యరెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబీ సినిమా నిర్మాత SK1, భగవత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో నిర్వహించబడింది. కార్యక్రమ వివరాలు. ప్రజావేదిక కార్యక్రమం టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడానికి ఒక వేదికగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు,
ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులు తమ ఫిర్యాదులను సమర్పించడానికి తరలివచ్చారు. మైసమ్మగూడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 15వ గ్రాడ్యుయేషన్ డే అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ చాముండేశ్వరి, పాత్ క్రియేటర్స్ ఆశీష్ చింతకాయల హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పలు కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన వారికి పట్టా అందజేశారు అధ్యాపకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎంప్లాయీ దశకు ఎదిగిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 79వ స్వాతంత్ర సంబరాల సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డు అందుకోవడం హర్షించదగ్గ విషయమని శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్ యాజమాన్యం చిలుక గజేందర్ అన్నారు. అందరి సార్ గారికి చిరు సన్మానం. ఎందరో సన్మానిస్తున్నారు, ఎందరో ఇది చేస్తున్నారు. ఇక్కడెక్కడో స్కూళ్ళల్లో డ్రగ్స్ విషయంలో పిల్లలకు ఇది చేయడం కానీ, కుటీర్లో కరెంట్ లైన్ కోసం కానీ ఇవన్నీ చూసుకుంటూ చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ఎందరినో హక్కును చేర్చుకుంటూ నేనున్నాను అని అంటూ వాళ్ళకి ఇబ్బందులు దూరం చేస్తున్నాడు. ఎందుకంటే మొన్ననే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డుని హైదరాబాద్లో తీసుకున్నందుకు చాలా మాకు గర్వంగా ఉంది. అందుకోసమే నాకు సంతోషం అనిపించి ఈ శాల్వా సన్మానం, చిన్న సన్మానం చేయాలని శ్రీలక్ష్మి సూపర్ మార్కెట్ తరఫు నుంచి చిరు సన్మానం. పండల్ సార్ ఈ ఇబ్బంది ఉన్నది అని అంటే నేనున్నాను అని అంటాడు. పోయినా కూడా ఆయన నీళ్ళు ఆయననే తాగుతాడు, నాకు రూపాయి అవసరం లేదు, నేను ఎవరి దగ్గర ఇది చేసుకోను, నా సొంత ఖర్చులతో వస్తా అని పోతాడు, వస్తాడు కూడా. ఎందుకంటే స్కూళ్ళల్లో మొన్న పార్టీలో కూడా వేరే స్కూళ్ళల్లో కూడా పిల్లలకు చాలా మోటివేషన్గా చేసి డ్రగ్స్కు అలవాటు కాకుండా, డ్రగ్స్ ఎలాంటి మత్తు పదార్థాలు వీటితో చెడు ప్రభావం ఏంటిదని అందరికి పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగే పండల్ సారు మంచి మంచి కార్యక్రమాలలో పాల్గొని ఎందరినో ఇబ్బందులను దూరం చేస్తూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అన్నీ అందుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండల పరిధిలోని ఉనికిచర్ల గ్రామ శివారులో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పాయ్తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం గారు మరియు స్థానిక శాసనసభ్యులైన కడియం శ్రీహరి గారికి, అలాగే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హన్మకొండ గారికి, మిగతా అధికారులకు, అలాగే ఈరోజు వచ్చిన సోదరులకు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అన్న, మై రిక్వెస్ట్ ఈస్ దట్ ఇందిరమ్మ వాళ్ళకు ఒక 1012 ఇన్స్టెడ్ ఆఫ్ 1200 ఒక 1000 రూపీస్ చేస్తే బాగుంటుందేమో అనేది మన అందరు కూడా నాయకులు కూడా పొద్దున చెప్పిందన్న. ఓన్లీ ఫర్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మొదటగా బైన్సా పురోహితులు బబ్రూ మహారాజ్ గారిని కలిసి వినాయక చవితికి సంబంధించి 27 ఆగస్టు 2025న బుధవారం ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు మంచి ముహూర్తం ఉందని వారు పంచాంగాన్ని చూసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గణేష్ ప్రతిమల నిమగ్నం, విసర్జన
4 సెప్టెంబర్ 2025 గురువారం రోజున చేసుకోవాలని చెప్పడం జరిగినది. ఆ తరువాత మున్సిపల్ కమిషనర్ శ్రీ గణేష్ గారిని కలిసి వినాయక చవితి మరియు నిమజ్జనం ఏర్పాట్ల గురించి, నిమజ్జన శోభాయాత్ర రూట్లో ఎటువంటి గుంతలు లేకుండా ప్యాచ్ వర్క్లను చేయించమని, అదేవిధంగా వీధి దీపాల గురించి మున్సిపల్ పరంగా ఏర్పాట్లు చేస్తారో వాటన్నిటినీ కూడా చేయమని చెప్పడం జరిగింది. పురస్కరించుకొని హిందూ ఉత్సవ సమితి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గణేష్ నవరాత్రులకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఈ బెల్ట్ షాప్స్ ఏది కూడా రన్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి విన్నవించడం జరిగింది. ఈ విషయంలో మేము ముందుగానే ఒక పథకం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గణేష్ నవరాత్రుల సమయంలో బెల్ట్ షాప్స్ ఇవేవి రన్ కాకుండా చూస్తాం. అదేవిధంగా వాళ్ళ మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చిన్న చింతకుంట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కౌంటర్కి పలువురు బదులిస్తూ పాలమూరు యూనివర్సిటీకి నిధులు, జాతీయ రహదారులు, మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్కు అత్యధిక నిధులు మరియు తనకు వస్తున్న సంవత్సరానికి 5 కోట్ల నిధులకు గాను 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇస్తూ అదనంగా కేంద్ర మంత్రుల ద్వారా పాలమూరు అధికార పార్టీ 6 మంది ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తుంటే మీకు కనబడడం లేదా? గతంలో పార్లమెంట్ మెంబర్లకు భిన్నంగా అన్ని అసెంబ్లీలలో పర్యటన చేస్తూ అందరి సహాయ సహకారాలతో ఈ పార్లమెంట్ని అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షతో ఉన్నటువంటి నాయకురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారిపై విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలని గుర్తు చేశారు. ముందుగా ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నిన్న చిన్న చింతకుంట మండల పరిధిలో కాంగ్రెస్ నాయకులు గత 2 రోజుల కింద మా మేడం డికే అరుణమ్మ గారు, పార్లమెంటు సభ్యురాలైనటువంటి మేడం గారు మన కమిటాలు, ముదిరాజ్ కమిటాలు, వాల్మీకి బోయ కమిటాల కోసం శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. ఆ నిధులు మేడం యొక్క పర్సనల్, అంటే ఆమె నిధులకేంచి ఆ వాల్మీకులకి కానీ ముదిరాళ్ళ కానీ కమిటాలు నిర్మించుకోవడానికి వాళ్ళ అడగడంతో మేడం పర్సనల్ నిధులతోన మేడం ఇక్కడ శంకుస్థాపన చేసి 9 లక్షలతో అవి శంకుస్థాపన చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్వాంటం ఆవిష్కరణలో విధానపరమైన సంస్కరణల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్కు సహకారం అందించాలని మంత్రి నారా లోకేష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ రూరల్ మండలం చర్ల బుత్కూరు గ్రామంలో కౌండిన్య యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని సోమవారం రోజున కౌండిన్య యువత సభ్యులు మరియు చర్ల బుత్కూరు గ్రామ గౌడ కులస్తులతో కలిసి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే గంగులకు కౌండిన్య యువత సభ్యులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజు కరీంనగర్ మండల కేంద్రంలోని నగనూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డితో కలిసి హాజరై సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి గౌడ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు నగనూరు గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతోత్సవాలకు ఆహ్వానించినందుకు, అదేవిధంగా గౌడ కుటుంబ సభ్యులతో పాటు బహుజనులందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న హృదయపూర్వక జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా అధ్యక్షులు తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడన్న గారికి, తమ్ముడు ప్రవీణ్ గారికి, నాకు మిగతా వాళ్ళ పేర్లు తెలియదు. మన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసిఎల్ పక్షాన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆ పేరు పూర్తి ఆంజనేయులు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే కారణం, గత 3.5 శతాబ్దాల క్రితమే మొఘల్ సామ్రాజ్యం మీద ఒక మొనగాడిగా కత్తి పట్టి జెండా ఎత్తినటువంటి వీరుడు ఎవరంటే ఒక గీతా కార్మికునిగా పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న. ఆ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలతోని 3.5 శతాబ్దాలు ముగిసినా కూడా ఈరోజు ఆయన పేరు విరాసిల్లుతుందంటే కారణం ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసినటువంటి ధర్మయుద్ధం. బహుజనులందరికీ కూడా రాజ్యాధికారం కావాలని ఆ రోజు సాక్షాత్తు ఔరంగజేబ్ మీదనే మహామహులు యుద్ధం చేసినా ఓడిపోయినటువంటి ఒక ఔరంగజేబ్ చక్రవర్తిని దక్షిణ భారతదేశం నుండి ఛత్రపతి శివాజీ కంటే ముందుగా కత్తిపట్టినటువంటి యోధుడు ఈరోజు మన సర్దార్ సర్వాయి పాపన్న. మరి అలాంటి సర్దార్ సర్వాయి పాపన్నను అప్పుడున్నటువంటి బహుజన చక్రవర్తిగా అనేక యుద్ధాలు చేసి ఆయన స్నేహితుడికి జరిగినటువంటి అన్యాయం మీద మొట్టమొదటిసారిగా కత్తిపట్టి కళ్ళు మండవలో ఆయన కళ్ళు పోసినందుకు, ఆయన స్నేహితుడు కళ్ళు పోసి పైసలు అడిగినందుకు అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు యొక్క సైన్యంలో ఒకడుండి మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలరా అని అన్నందుకు వెనుక ఉన్నటువంటి మోకులో ఉన్నటువంటి మారదప్పు తీసి అక్కడనే తలకాయ కోసినటువంటి ఒక గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి అలాంటి ఆ రోజు మొదలైనటువంటి యుద్ధం అక్కడి నుండి ఆగలేదు. ఆయన చేస్తున్నటువంటి యుద్ధం బహుజనుల యుద్ధం. మాకు రాజ్యాధికారం కావాలని ఆనాడు పోరాటం చేస్తే ఔరంగజేబు యొక్క సైన్యం రుస్తుం ఖాన్ అనే ఒక అరాచకుడు వచ్చి సర్దార్ సర్వాయి పాపన్నను చుట్టుముట్టడం జరిగింది. అయినా ధైర్యంగా అతన్ని ఓడించడం వల్ల సాక్షాత్తు ఔరంగజేబు ఈయన మీద దృష్టి పెట్టి ఈయన యొక్క చరిత్ర ఏంది, ఈయన ఏం చేస్తుండ్రు అంటే ఒక గీతా కార్మికుడు ఈరోజు యుద్ధం మొదలు పెడుతుండ్రు 2000 మంది సైన్యంతో. మొట్టమొదటిసారిగా 12 మంది మిత్రులతో కలిసి ఆయన సైన్యం తయారు చేసుకుని 12,000 మందితో ఒక్కొక్క కోటను జయిస్తూ సాక్షాత్తు గోల్కొండ కిల్లా దగ్గరికి పోయి గోల్కొండ కోట మీద జెండా ఎగరేసినటువంటి వ్యక్తి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న.